ఇది నేనేం మనసులో పెట్టుకోలేదు. శివరాజు గారి టార్గెట్ ఏంటి అర్థమైపోయింది. నానండి మీరే ఏదో ఒకటి చెప్పండి. ఈయనేం చెప్తాడు బొక్క అల్లుడు వస్తున్నా మాయా నీ దగ్గరికి వస్తున్నా. పగలంతా అడ్డంగా తిని దబ్బడం, రాత్రి అయితే మా మధ్య అడ్డంగా పడుకోవడం. హాయ్ హాయ్ అని బూత్ మెసేజ్ పెట్టిన మీ అల్లుడి మీద నా మీద కాదు. ముందు నా సంగతి తెలుసండి. నాలాగా మీ మొగుళ్ళు కూడా ఏ తప్పు చేయని భర్తలాగా మార్చాలా? మార్చాలి. అప్పుడు నేను చెప్పినట్టు చేస్తారా? నువ్వేం చెప్పినా చేస్తాం. ఈ రోజు నుంచి ఒక సంవత్సరం, ఓ 3 సంవత్సరాలు ప్రతిరోజు రాత్రి 9 గంటలకి మీ మొగుళ్ళు నాతో పాటు హాల్లో పడుకోవాలి. వీడు హాయి పెడితే నేను కాల్లో పడుకోవాలి. పర్ఫెక్ట్. నువ్వు పర్ఫెక్ట్ కదా, ప్యూర్ కదా. అయితే వాట్సాప్ ఓపెన్ చేసి నీ పెళ్ళం చేతులు పెట్టు. 8:45 వస్తాను. నీకేమైనా అభ్యంతరమా? చిన్న హాయ్ మెసేజ్ కే ఎంత పగట్టెత్తావా? దొరుకుతావు బెదరు. నేనెందుకు దొరుకుతాను రా? నేను నీలా సాక్రోయిన్ కాదు, టైగర్ ప్రాన్, యాదగిరి దామోదర్ రాజు, ఉరఫ్ శనరాజు. నేనెవ్వరికి దొరకను. నా జీవితం ఓపెన్ బుక్. నా భాగ్యానికి తెలియని చాప్టరే లేదు. హలో బాబు, యాదగిరి దామోదర్ రాజు గారి ఇల్లు ఎక్కడ? మీ పిన్ని బాబు. రాముడు కూడా 2 ఆడవాళ్ళని చూశాడు, తన తల్లిని భార్యని. నేను అనాథని, నా భాగ్యాన్ని చూశాను. నేను రాముడి కంటే గ్రేట్. శనరాజు గారు దేవుడితో పోటీ భయపోతారు. ఏట్రా నేనంటే ఎంత ఇష్టం రా, నిన్ను కొరికెత్తా. ఇంతకీ సర్ప్రైజ్ ఏంట్రా? పిన్న శనరాజు గారికి మాహి ప్రేస్ ఉందా?